తర్వాత బొప్పూడిలో టీడీపీ నిర్వహించిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సభలో జనం ఎవరూ లేక వెలవెలబోయినా కాని అంతకు మించి ఓ ఆసక్తికర సంఘటన వేదికపై చోటు చేసుకుంది. వేదికపై ఉన్న అతి కొద్ది మందిలో నందమూరి బాలయ్య ఒకరు. మోదీ వేదికపైకి రాగానే బాలయ్య ముఖం వాడిపోయింది. మోదీని చూసి సిగ్గుతో చచ్చిపోయారు బాలయ్య. మోదీ అభివాదం చేస్తున్నప్పుడు కూడా ముఖస్థుతితో దండం పెట్టారు తప్పితే మనస్ఫూర్తిగా ప్రతినమస్కారం చేయలేకపోయారు బాలయ్య. మోదీ వేదికపై ఉన్నంతసేపు బాలయ్య అదేదోలా ఉన్నారు. ముఖంలో నవ్వులేదు, చిరునవ్వులు లేవు. ఏదో సభకు వచ్చామంటే వచ్చాం అన్నట్లుగా ఉండిపోయారు. మోదీని అంత దగ్గరగా చూస్తూ వేదికపై సీట్లు పంచుకున్నా బాలయ్యలో ఏమాత్రం సంతోషం కనిపించలేదు. బిక్కచచ్చిన ముఖంతో బాలయ్య హావభావాలు ఉండటం విశేషం. బాలయ్య సిగ్గుకి కారణం కూడా లేకపోలేదు. అప్పట్లో బావగారు చంద్రబాబు ఆధ్వర్యంలో సాగిన ధర్మ పోరాట దీక్షలో ఇదే ప్రధాని మోదీని బండబూతులు తిట్టాడు బాలయ్య. మోదీ శిఖండిలాగా ఒక కొజ్జాల రాజకీయాలు చేస్తున్నాడని, పెళ్లాన్ని వదిలేసిన మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు బాలయ్య. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఓ ద్రోహివి మోదీ, నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్లో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి కొడతాం, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో భారతమే అవుతుంది. మీకు సాక్ష్యం కావాలంటే యూట్యూబ్లో ఇప్పుడు కూడా చూసుకోవచ్చండి. నిజం నిప్పులాంటిది అనే పాత సామెత నిజం యూట్యూబ్ లాంటిది అనే నేటి సామెత కదా. అలాంటి మోదీని చూసి బాలయ్య సిగ్గుపడ్డాడో లేదో కాని కొంచెం కంగారైతే కనిపించింది. ఏదో వేదికపై ఉన్నానంటే ఉన్నాను అన్నట్లుగా ఉన్నారు. కనీసం సభలో మాట్లాడను కూడా లేదు. కనీసం మోదీకి పుష్పగుచ్చం కూడా ఇవ్వలేదు. అసలు మోదీ వైపు చూడటానికి భయపడ్డట్టు కనిపించాడు బాలయ్య. ఇక మోదీ వేదిక దిగి వెళ్లిన తర్వాత వేదిక ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఓసారి తిరిగి చేతులు ఊపి హడావిడిగా సభ నుంచి వెళ్లిపోయారు బాలయ్య. మొత్తానికి కర్మ ఈజ్ బ్యాక్, ఎవరినీ వదలదు. జీవితంలో అయితే టైం చెప్పలేం కాని రాజకీయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కర్మ ప్రతి 5 ఏళ్లకు తిరిగి వస్తుంది అనటానికి బాలయ్యనే సాక్ష్యం.